దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచాను. ప్రియులారా, దేవుడు ఎవరిని చూశాడు అంటే ఇశ్రాయేలీయులను చూశాడు. ఎవరిని చూశాడు చెప్పాలి అందరూ. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు. ఆమేన్. పోరాడి గెలిచిన యాకోబుని దేవుడు ఏమని పేరు పెట్టాడో తెలుసా? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. యాకోబు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు. అంటే జయ జీవితం కలిగిన వాడు. ఏ జీవితం? జయ జీవితం కలిగిన వాడు. ప్రియులారా, జయ జీవితం కలిగిన ఇశ్రాయేలు యొక్క సంతతి మనం పరిశీలన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? జయ జీవితం పొందవలసిన వారు, వారి జీవితాల్లో జయకేతనాన్ని ఎగరవేయవలసిన వారు, వారి జీవితాల్లో మహుటం లేని మహారాజులుగా బ్రతకవలసిన వారు ఏమయ్యారో తెలుసా? 430 సంవత్సరాలు ఐగుప్తీల చేతి కింద బానిసలుగా మగ్గిపోతున్నారు. ఇనుము కొలిమిలో కాలినట్లుగా వారు ఐగుప్తు శరలో వారు మగ్గిపోతున్నారు. వారు ఆ శ్రమలను బట్టి నిట్టూర్పులు విడుచుతూ దేవునికి మొరపెడుతూ ఉన్నారట. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే వెట్టి పనులు చేస్తూ, ఏ పనులు? వెట్టి పనులు చేస్తూ కన్నీరు విడుస్తున్నారు. జై జీవితం కలిగి ఆనందంతో సంతోషంతో జయధ్వనులు వారి నోట ఉండవలసినటువంటి ప్రజల జీవితాల్లో బానిసత్వపు సంఖ్యల్లో మగ్గిపోతున్నారు. ఏమైపోతున్నారు? బానిసత్వపు సంఖ్యల్లో మగ్గిపోతున్నారు. ఐగుప్తు దేశంలో, ఐగుప్తు అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి? సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని ప్రజలేంటి? జయమొందిన ప్రజలేంటి? జయమొందిన ప్రజలు, జయకేతనాన్ని ఎగరేయవలసిన వారు బానిసలైపోయారు. ఏమైపోయారు? బానిసలైపోయి అగ్ని కొలిమిలో కాలునట్లుగా వీరు ఎట్టి పనులు చేస్తూ నలిగిపోతున్నారు, నిట్టూర్పులు విడుస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు. నిజమేగా?
అలాంటి పరిస్థితిలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడట. ఇశ్రాయేలు ప్రజలను చూశాడట. చూసిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల మీద లక్ష్యం ఉంచాడట. ఆమేన్. ఏముంచాడు? లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్న శోధనలు, వారి యొక్క బంధకాలను చూసిన ప్రభు ఏం చేశాడో తెలుసా? వారి మీద లక్ష్యం ఉంచాడు. ఏం చేశాడు అంటే, లక్ష్యం ఉంచటం అంటే అర్థం ఏంటో తెలుసా? శ్రద్ధ నిలిపాడట. ఏం నిలిపాడు? శ్రద్ధ నిలిపాడు. శ్రద్ధ నిలిపాడు వారి మీద. శ్రద్ధ నిలిపిన ప్రభు ఏం చేశాడో తెలుసా? వారిని ఐగుప్తు చెర నుండి విమోచించటానికి, వారిని ఐగుప్తు చెర నుండి విమోచించటానికి దేవుడే దిగి వచ్చిన వాడగా ఉన్నాడట. ఆమె చెప్పండి. ఇక్కడ చూడండి, ఆ వచనాన్ని మనం చదువుదాం. 8వ వచనాన్ని, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెజ్జీలు, హివ్వీయులు, యోబుసీయులు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలీయులను నేను చూశాను, వారి శ్రమలను చూశాను, వారి బానిసత్వపు సంకెళ్లను నేను చూశాను, వారి నిట్టూర్పులు విన్నాను, వారి కన్నీటిని నేను చూశాను. చూసిన దేవుణ్ణి వారి మీద శ్రద్ధ నిలిపా. ఏం నిలిపాడు? శ్రద్ధ నిలిపిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఆ దేశంలో నుండి ఏం చేయటానికి? ఐగుప్తీల చేతిలో నుండి విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు. ఏ దేశమునకు? విశాలమైన మంచి దేశం. ఆ దేశం ఏంటయ్యా అంటే కనాను దేశం. ఆ దేశములోనికి వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడట. ఆమేన్. దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క శ్రమలను చూసి, వారి కన్నీళ్లు చూసి, కలవరాలు చూసి, వేదనను చూసి, వారి యొక్క నిట్టూర్పులను విన్న దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి మీద శ్రద్ధ నిలిపాడట. ఏం నిలిపాడు? శ్రద్ధ నిలిపాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారిని లక్ష్యం ఉంచాను. ఏం చేశాడు ఆయన? వారి శ్రమలను, వారి ఇబ్బందులను చూసి వారిని లక్ష్యం ఉంచిన వాడగా ఉన్నాడు. వారిని లక్ష్య పెట్టాడు కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి విడిపించి విశాలమైన దేశంలోనికి నడిపించటానికి దేవుడు దిగి వచ్చాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఈ ఆరాధనకు వచ్చిన నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన చూసిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన చూశాడు. నీ ఉన్న పరిస్థితులు ఆయన చూసి ఉన్నాడు. నువ్వు ఏ కన్నీటిలో ఉన్నావో, ఏ కలవరాల మధ్యలో ఉన్నావో, ఏ వ్యాధిని అనుభవిస్తున్నావో, ఏ సమస్యలతో సతమతమవుతున్నావో, ఏ యొక్క ప్రతికూలతన నిన్ను తరుముతూ ఉందో నా ప్రభు చూశాడు. ఆమేన్. నా ప్రభు చూశాడు. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటిని ఆయన చూశాడు. నువ్వు మూలుగుతున్నవే, నీ మూలుగులను ఆయన విన్నాడు. నీ నిట్టూర్పులను ఆయన విన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో నీవు విలిపిస్తున్న నీ విలాపాన్ని ఆయన విన్నాడు. ఆమేన్. విని ఈ రాత్రి నీ మీద లక్ష్యం ఉంచాడు. ఆమేన్. నీ మీద లక్ష్యం ఉంచాడు.
నిజమే, ఒకప్పుడు మనం కూడా ఎలా ఉన్నామో తెలుసా? పాప బంధకాల్లో ఉన్నాం, అపవాది చేతిలో మనం ఉన్నాం. అపవాది చేతిలో మనమందరము, మన కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? అపవాది చేతిలో కీలుబొమ్మలమై, వాడు ఆడమంటే ఆడి, పాడమంటే పాడి, తాగమంటే తాగి, తినమంటే తిని, ఇతరులను బాధ పెట్టమంటే బాధ పెట్టి, ఇతరులను అపహాస్యం చేయమంటే ఇతరులను అపహాస్యం చేస్తూ వాడి చెప్పు చేతల్లో మనం ఉండి మనం ఏమేమో తెలుసా? నలిగిపోయిన వారుగా ఉన్నాం. ఎలా ఉన్నాం? నలిగిపోయిన వారుగా ఉన్నాం. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రతికూలతను అనుభవించాం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నీవు నేను నశించిపోకూడదని, సాతాను బంధకాల్లో నువ్వు ఉండకూడదని, సాతాను బంధకాల్లో నేను ఉండకూడదని నా దేవుడు నీ మీద నా మీద లక్ష్యం ఉంచాడు. కాబట్టి ఆయన సశరీరుడుగా భూమి మీదకి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే, నీ జీవితంలో సాతాను చేతిలో నుండి నిన్ను విడిపించటానికి. ఆమేన్. పాపపు బంధకాల నుండి విడిపించటానికి, నీ శాపగ్రస్తమైన బంధకాల నుండి విడిపించటానికి ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? నీవు నశించిపోకూడదని, నిత్య నరకానికి వెళ్ళకూడదని, నిన్ను విడిపించి, నిన్ను విమోచించి, నిన్ను విశాలమైనటువంటి ఆ యొక్క నూతన సియోనుకు తీసుకువెళ్ళాలని ఆయన దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడండి? దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. నువ్వేదో చేసావని ఆయన దిగిరాలా, నువ్వు భక్తి చేసావని ఆయన దిగిరాలా, నువ్వు లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించావని ఆయన దిగిరాలేదు. కానీ నిన్ను ప్రేమించిన దేవుడు, నీ మీద లక్ష్యం ఉంచిన దేవుడు, నీ మీద లక్ష్యం ఉంచిన దేవుడు నిన్ను సాతాను చేతిలో నుండి, ఎవరి చేతిలో నుండి? సాతాను చేతిలో నుండి, పాప బంధకాల నుండి, శాప బంధకాల నుండి నిన్ను విమోచించాలని ప్రభు దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన నీ మీద లక్ష్యం ఉంచాడు కాబట్టి, నీ కుటుంబం మీద ఆయన లక్ష్యం ఉంచాడు కాబట్టి, నీ గ్రామం మీద ఆయన లక్ష్యం ఉంచాడు కాబట్టి, నీ సంఘం మీద ఆయన లక్ష్యం ఉంచాడు కాబట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఏం చేశాడు? దిగి వచ్చిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను విమోచించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? చెప్పండి, చెప్పండి. ఈ రాత్రి నా ప్రభు మరొకసారి నిన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. నువ్వే కన్నీటిలో ఉన్నావో, ఏ అనారోగ్యాల మధ్యన ఉన్నావో, ఏ సమస్యల మధ్యన సతమతమవుతూ ఉన్నావో, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ ప్రతికూలత నిన్ను వెంటాడుతూ ఉందో, ఈ రాత్రి నిన్ను అలుముకున్న అంధకారం ఏంటో, నీవే బంధకాల్లో ఉన్నావో, అప్పుల బంధకాలు, అనారోగ్య బంధకాలు, లేకపోతే సాతాను బంధకాల్లో ఉన్నావో నాకు తెలియదు. కానీ నీ పరిస్థితులను చూసిన దేవుడు నీ మీద లక్ష్యం ఉంచి ఈ దినాన నీ కొరకు దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఆనాడు దేవాతి దేవుడు, పరలోకపు తండ్రి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెరలో నుండి విమోచించటానికి, ఐగుప్తీల చేతిలో నుండి విమోచించి విశాలమైన భూభాగానికి, ఏ భాగం? విశాలమైన భూభాగం. ఆ భూభాగం ఎలాంటిదో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే భూభాగం. ఆమేన్. ఆ భూభాగంలోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఐగుప్తు దేశంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసి, తన సేవకుని పంపించి, మోషేని పంపించి, ఐగుప్తు దేశంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి, గొర్రెపిల్ల రక్తం చేత ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వపు సంఖ్యల నుండి విడిపించిన
వాడగా ఉన్నాడు. ఆమేన్. కానీ నీ కోసం నా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి దిగి వచ్చి కలువరి సిలువలో తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి నిన్ను నన్ను విమోచించిన వాడగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు నూతన సియోనులో ఉండాలని. ఎందుకు? నూతన సియోనులో నువ్వు ఉండాలని నిన్ను పాప బంధకాల నుండి, సాతాను బంధకాల నుండి విమోచించటానికి ఆనాడు గొర్రెపిల్ల రక్తము ఇశ్రాయేలు ప్రజలకు అవసరమైతే, ఈనాడు నిన్ను నన్ను రక్షించటానికి మనకి ఏ రక్తం అవసరమైందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన రక్తం అవసరమైంది. ఆమేన్. అవసరమైంది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన రక్తం అవసరమైంది. ఆ రక్తాన్ని క్రయధనంగా చెల్లించి నిన్ను నన్ను కూడా విమోచించిన వాడగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. విమోచించిన వాడగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోయి, ఆయన చెల్లించిన క్రయధనాన్ని మర్చిపోయి, ఆయన రుణాన్ని తీర్చుకోవలసిన మనం కృతజ్ఞత లేని వారుగా మరలా బానిసత్వ సంఖ్యలోనికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి చెప్పండి? ఏ యొక్క నీవు బంధకాల నుండి విమోచించబడ్డావో, ఏ లోకము నుండి విమోచించబడ్డావో, ఏ అపవిత్రత నుండి విమోచించబడ్డావో, ఏ లోకము నుండి విమోచించబడ్డావో, ఏ రాజకీయాల నుండి విమోచించబడ్డావో, ఏ లోక సంబంధం శరీర సంబంధమైన ఆశల నుండి నువ్వు విమోచించబడ్డావో, వాటికే నువ్వేమవుతున్నావు తెలుసా? మరలా బానిస అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? బానిస అయిపోతున్నావు. నా ప్రియులరా, యేసయ్య చేసిన త్యాగాన్ని నీ మదిలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం నేను ఎలా ఉన్నాను అంటే, నేను స్వతంత్రుడినయ్యానంటే, ఈ రోజున నేను క్షేమంగా ఉన్నాను అంటే, ఈ రోజున ఒక గౌరవప్రదమైన జీవితాన్ని జీవిస్తున్నాను అంటే, ఒక సంఘంలో స్థిరపడ్డాను అంటే, ఒక కుటుంబంలో ఒక యజమానుడిగా ఉన్నాను అంటే, ఒక కుటుంబంలో ఒక యజమానురాలుగా నేను ఉన్నాను అంటే కేవలం ఇది నా దేవుని కృప. ఆమేన్. దేవుడు నా పైన చూపిన కృప అని నువ్వు గుర్తించి దేవుని సన్నిధిలో బ్రతికేవాడగా ఉండాలి. బ్రతికేవాడగా ఉండాలి. బ్రతికేవాడగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో నీ కోసం నా కోసం, నీకు బదులుగా నాకు బదులుగా నీవు పొందవలసినటువంటి శ్రమలు, నేను పొందవలసిన శ్రమలు, నీవు మరణించవలసిన పరిస్థితులను బట్టి, నేను మరణించవలసిన నా పరిస్థితులను బట్టి నాకు బదులుగా నీకు బదులుగా ఆయన కలువరి సిలువలో మరణించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఆఖరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీకోసమే ఆయన సిలువలో కార్చిన వాడగా ఉన్నాడు. నువ్వు గుర్తించావా? నువ్వు గుర్తించావా? గుర్తించావా? ఆయన మరణించి పాతాళంలోనికి దిగి వెళ్ళాడట. ఎందుకు? ఎక్కడికి దిగి వెళ్ళాడు? మొదట ఏం చేశాడు? పరలోక మహిమ నుండి దిగి వచ్చాడు. ఎక్కడికి? పరలోక మహిమ నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. దిగి వచ్చిన దేవుడు ఏం చేశాడో తెలుసా? మనకంటే ముందుగా చనిపోయిన మన పితరులందరినీ నీతిమంతులందరినీ మరలా ఆయన పరదేశుకు తీసుకువెళ్ళాలని పాతాళములోనికి దిగి, ఎక్కడికి దిగి? పాతాళములోనికి దిగి శరణుగా వారిని పట్టుకుని పరదేశుకు తీసుకువెళ్ళాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఏం చేశాడో తెలుసా? మనకంటే ముందుగా మరణించిన నీతిమంతులను కొందరిని పరదేశంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆయన
ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీ కోసం చెల్లించిన క్రయదానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడ? చెప్పండి. తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి దిగి రాబోతున్నాడు. ఈసారి ఎందుకు దిగి రాబోతున్నాడో తెలుసా? తన కొరకు సిద్ధపడిన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి. ఏ సంఘాన్ని? తన కోసం సిద్ధపడిన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి, కలుసుకోవటానికి ఆయన మధ్యాకాశానికి దిగి రాబోతున్నాడు. మొదటి సంఘటన జరిగిపోయింది. ఏం జరిగింది? మన పాపము నుండి మనల్ని దేవుడు విమోచించి ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి మనకి బదులుగా ఆయన తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని ఏం చేశాడో తెలుసా? పాపపు సంఖ్యల నుండి, సాతాను చేతుల నుండి మనల్ని విమోచించాడు. ఆమేన్. విమోచించాడు. ఇప్పుడు జరగబోయే సంఘటన ఏంటో తెలుసా? ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఎక్కడికి రాబోతున్నాడు? అమ్మా నిద్రపోయేవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇంత గట్టిగా అరుతుంటే కళ్ళు ఎందుకు మూతలు పడుతున్నాయి? ఇటు చూడండి, నా వైపు చూడండి. చూస్తున్నారా? చేపల్లా నిద్రపోతున్నారా? లేదుగా. ప్రభువు మరలా రాబోతున్నాడు. అప్పుడు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? నీ కోసం పరలోక మహిమను విడిచి దిగి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? తన కొరకు సిద్ధపడిన వధువు సంఘాన్ని ఆయన ఎదుర్కోవటానికి, ఆయనతో కూడా ఉండటానికి, తీసుకుని వెళ్ళటానికి, ఆయనతో కూడా 1000 ఏండ్ల పరిపాలన చేయటానికి సిద్ధపడిన సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళటానికి మరలా రాబోతున్నాడు. మొదటి సంఘటన జరిగిపోయింది. ఇప్పుడు జరగవలసింది ఏంటో తెలుసా? రెండవ రాకడ. ఏంటండి? రెండవ రాకడ. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన రక్తాన్ని వెలగా, క్రయధనంగా చెల్లించాడు. మనం ఏం చేయాలో తెలుసా? కృతజ్ఞులమై ఆయన రుణం తీర్చుకుంటూ పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండేవారుగా ఉండాలి. ఆమేన్. మరి ఎంతమంది ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉంటున్నారు? ఎంతమంది సంసిద్ధంగా ఉన్నారండి? ఈ రోజున క్రైస్తవ లోకం ఈ 40 రోజులు మాత్రమే తపస్కాలమని, శ్రమల కాలమని, ప్రార్థనలు చేయటం ఈ 40 రోజులు మాత్రమే కాదు, 365 రోజులు కూడా నీలో భక్తి ఉండాలి. ఈ 40 రోజులకు మాత్రమే పరిమితం కాదు. నీ జీవితకాలం అంతా కూడా కృతజ్ఞుడివై, నీ భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో సంపూర్ణ సిద్ధి నొంది, క్రీస్తు యొక్క స్వభావమును కలిగి, క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని ఈ లోకానికి నువ్వు చూపించేవాడగా ఉండాలి. మరి ఉండగలుగుతున్నావా? ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులను చూసిన కనులు నిన్ను కూడా చూస్తున్నాయి. ఆమేన్. అప్పుడు చూసిని, ఇప్పుడు చూస్తున్నాయి, ఇప్పుడు కూడా చూస్తున్నాయి. ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి. నీ పరిస్థితులని ఆయనకు తెలుసు. నువ్వేమో అనుభవిస్తున్నావో, ఏ శ్రమను అనుభవిస్తున్నావో, ఏ శోధనను అనుభవిస్తున్నావో, ఏ నిందను అనుభవిస్తున్నావో, ఏ అవమానాన్ని అనుభవిస్తున్నావో, ఈ లోకములు ఎవరు నిన్ను తృణీకరిస్తున్నారో, ఎవరు నీ మీద నిందలు వేస్తున్నారో, ఎవరు నీ జీవితంలో నీ పతనాన్ని కోరుకుంటున్నారో, అన్నిటినీ ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? చూస్తున్నాడు.
ఏం చేస్తున్నాడు? చూస్తున్న దేవుడా, చూసిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ మీద శ్రద్ధ నిలుపుతున్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు మీద శ్రద్ధ నిలిపితే ఏం జరిగిందో తెలుసా? వారు 430 సంవత్సరాల బానిసత్వపు సంఖ్యల నుండి వారు విడుదల పొందారు. వారు విడుదల పొందారు. ఈ రోజున నేను చెప్తున్నా శుభ సందేశం ఏంటయ్యా అంటే, నా ప్రభు నీ మీద కూడా దృష్టి నిలుపుతున్నాడా? నా ప్రభు నీ కుటుంబం మీద ఇవాళ ఈ రాత్రి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? లక్ష్యం ఉంచుతున్నాడు. ఏం చేస్తున్నాడు? లక్ష్యం ఉంచటం అంటే శ్రద్ధ నిలుపుతున్నాడు. ఏం నిలుపుతున్నాడు? శ్రద్ధ నిలుపుతున్నాడు. ఒక సంఘం మీద, ఒక కుటుంబం మీద, ఒక దేశం మీద, ఒక వ్యక్తి మీద దేవుడు లక్ష్యం ఉంచితే ఏం జరుగుతుంది? లక్ష్యం ఉంచితే ఏం జరుగుతుంది? ఇక్కడ ఇశ్రాయేలు మీద లక్ష్యం ఉంచిన దేవుడు వారి బానిసత్వ సంఖ్యల నుండి విమోచించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళి వారిని స్థిరపరిచాడు. ఏం చేశాడు చెప్పండి? స్థిరపరిచాడు. ఈ రాత్రి నీ మీద కూడా నా ప్రభు దృష్టి నిలుపుతున్నాడా? నీ మీద శ్రద్ధ నిలుపుతున్నాడు. ఇదిగో ఆయన కనులు నిన్ను చూస్తున్నాయి. ఇదిగో ఈ రాత్రి ఆయన నిన్ను లక్ష్యం ఉంచుతున్నాడు. అయ్యా, దేవుడి లక్ష్యం ఉంచితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందయ్యా అని మీరు ఆలోచించవచ్చు. ఒక్క మాట మీకు చెప్తాను చూడండి. ద్వితీయోపదేశ ఖండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశ ఖండం 11వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ ఖండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్. ఇక్కడ మోషే భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు నిన్ను లక్ష్య పెడితే, దేవుడు నీ కుటుంబాన్ని లక్ష్య పెడితే, దేవుడు నీ గ్రామాన్ని లక్ష్య పెడితే, దేవుడు నీ దేశాన్ని లక్ష్య పెడితే, ఒకవేళ దేవుడు నిన్ను లక్ష్య పెడితే దేవుని కనులట సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఏంటండి? ఎల్లప్పుడూ నీ మీద నిలిచి ఉండును. నీ మీద నిలిచి ఉండును. ఈ శుభవేళ ఒక దైవ సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు నీ మీద లక్ష్యం ఉంచితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కన్ను దృష్టి నీ మీద నిలుపుతాడు. ఏం చేస్తాడు? నీ మీద నిలుపుతాడా? నీ మీద నిలుపుతాడా? దేవుని కన్ను దృష్టి మన మీద నిలిచిందనుకోండి, దేవుని కన్ను దృష్టి ఆ దేశం మీద నిలిచినప్పుడు, ఆ దేశం మీద నిలిచినప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? దేవుని కన్ను దృష్టి నీ మీద నిలిస్తే, నీ కుటుంబం మీద నిలిస్తే, నీ కుటుంబంలో ఏం జరుగుతుంది? ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడును గాక, లేఖనాలను నీకు వివరించును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని కన్ను దృష్టి ఒక దేశం మీద నిలిచినప్పుడు, ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద నిలిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, 14వ వచనాన్ని చదువుదాం. మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. ఆమేన్.
దేవుని కనుదృష్టి ఏ దేశం మీద అయితే ఉంటుందో, ఏ వ్యక్తి మీద అయితే ఉంటుందో, ఏ యొక్క ఆ సంఘం మీద ఉంటుందో, ఏ గ్రామం మీద ఉంటుందో, ఆ యొక్క దేశం మీద, ఆ యొక్క సంఘం మీద ఏం జరుగుతుందో తెలుసా? తొలకరి వాన, కడవరి వాన దాని కళామందును కురియును. ఆమేన్ చెప్పండి. నిజంగా నీ మీద దేవుని కనుదృష్టి ఉంది కాబట్టే, దేవుని కనుదృష్టి ఉంది కాబట్టే ఏం జరుగుతుందో తెలుసా? తొలకరి వానను నువ్వు అనుభవిస్తున్నావు. తొలకరి వానే కాదు, కడవరి వానను కూడా నువ్వు అనుభవిస్తున్నావు. ఇక్కడ వాన అనేది ఒకటి దేవుని ఉపదేశాన్ని చూయిస్తుంది, దేవుని మాటను చూయిస్తుంది. 2, వాన అనేది దీవెనను చూయిస్తుంది. దీన్ని చూయిస్తుంది, దీవెనను చూయిస్తుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో మొదటి అనుభవం ఏంటంటే ఉపదేశము. అందరూ చెప్పండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ ఖండము 32వ అధ్యాయము, 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాటలు వినుము. నా ఉపదేశము వానవలే కురియును. నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకులు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. ఆమేన్. ఇప్పుడు ఆ వానేంటి? నీ మీద కురుస్తున్న వాన ఏంటి అంటే ఉపదేశం అనే వాన నీ మీద కురుస్తుంది. తొలకరి వాన, కడవరి వాన దాని కాలమందు. దేని కాలమందు? దాని కాలమందు. ఎప్పుడు వర్షం అవసరమో, ఎప్పుడు ఉపదేశం అవసరమో, ఎప్పుడు నీకు దేవుని మాట అవసరమో అప్పుడు తగిన కాలమందు ఉపదేశం నీ మీద కురుస్తుంది. ఆమేన్. వాన కురిస్తే ఏం జరుగుతుంది అమ్మా? వాన కురిస్తే ఏం జరుగుతుంది? మొన్నే చెప్పానుగా, పోయిన ఆదివారమేనా? యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం. క్షమించండి. అమ్మా, దేవుని ఉపదేశం అనే వర్షం నీ మీద కురిసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీవు వర్షం ఏం చేస్తుంది అంటే భూమిని తడిపి ఏం చేస్తుంది? భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును అనుగ్రహించును. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తుంది? వర్షం ఏం చేస్తుంది? భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారమును దయచేసేదిగా ఉంటుంది. ఈ రోజున దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభు అంటాడు, నా ఉపదేశము వర్షము వలె, నా వాక్యము మంచు వలె కురియును. ఆమేన్. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఈ వాన ఏంటో తెలుసా? ఈ తొలకరి వర్షం, కడవరి వర్షం 3 అనుభవాలు ఉన్నాయి. క్షమించండి, 3 అనుభవాలు ఉన్నాయి. 1 ఉపదేశం, 2 దీవెన, 3 పరిశుద్ధాత్మ అభిషేకం. చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం
మొదటి ఏది ఏంటో తెలుసా? ఉపదేశం. చెప్పండి, ఉపదేశం. మొదటి అనుభవం ఏంటంటే ఉపదేశం. దేవుని ఉపదేశం నిన్నేం చేస్తుందో తెలుసా? నీకేమిస్తుందో తెలుసా? నిన్ను తడిపి, నీ హృదయాన్ని తడిపి, దేవుని వాక్యము నీలో ఫలించటానికి, దేవుని కార్యము సిద్ధించటానికి నిన్నేం చేస్తుందో తెలుసా? సిద్ధపరిచేదిగా ఉంటుంది. ఏం చేస్తుంది? ఉపదేశం ఏం చేస్తుంది? దేవుని చిత్తానికి అనుగుణంగా నిన్ను సిద్ధపరిచేదిగా ఉంటుంది. నీ హృదయాన్ని సిద్ధపరిచేదిగా ఉంటుంది. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితంలో వర్షం ఏం చేస్తుందో తెలుసా? పంటకి అనుకూలంగా భూమిని సిద్ధపరిచేదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. వర్షం భూమి మీద పడినాక ఏమవుతుంది? అది తడుస్తుంది. తడిసిన తర్వాత ఏం చేస్తారు? దుక్కు దున్నుతారు. దుక్కు దున్నిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని సాగు చేస్తారు. సాగు చేసిన తర్వాత విత్తనాలు విత్తుతారు. ఏం విత్తుతారు? విత్తనాలు విత్తుతారు. ఈ ఉపదేశం కూడా నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే మొదట ధాన్యాన్ని ఇస్తుందట. ఏమిస్తుంది? చెప్పండి. ధాన్యం అంటే ఏంటి? ఆహారం. చెప్పండి. ఇప్పుడు ధాన్యం, ఒడ్లు ఉన్నాయి. ఒడ్లులాగానే మనం ఉంచుకుంటామా? ఒడ్లను ఎందుకు ఉపయోగిస్తాం? మాట్లాడండి. పేలాలు చేసుకుంటారా? మరి ఏదో వినపడుతుంది నాకు. ఆహారం మన జీవితానికి ఏం చేస్తుందో తెలుసా? మన శరీరానికి జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఏమిచ్చేదిగా ఉంటుంది? జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఉపదేశం కూడా నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే ఆహారం ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? జీవాన్ని అనుగ్రహించేదిగా ఉంటుంది. ఆమేన్. నిన్ను ఎలా సిద్ధపరుచుతుందో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం కలుగునట్లుగా, యేసు క్రీస్తు ప్రభువారి వలనే నీకు రక్షణ కలుగుతుంది, యేసు క్రీస్తు ప్రభువారి వలనే నీకు సమస్త కార్యాలు జరుగుతాయి అని ప్రభువారి పట్ల విశ్వాసాన్ని కలగజేసేది ఏంటో తెలుసా? ఉపదేశం. ఆమేన్. ఆ ఉపదేశం నిన్నేం చేస్తుందో తెలుసా? నీలో జీవాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? ఇప్పుడు ఆహారము తొలకరి వాన, కడవరి వాన దాని కాలమందున పడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ధాన్యాన్ని కూర్చుకోగలుగుతావు. వర్షం పడపోయింది అనుకోండి, వర్షం పడపోతే మన దేశంలో ధాన్యం ఉంటుందా? మాట్లాడరే. ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు బాగా పంటలు పండినాయి అంట. 7 సంవత్సరాలు ఏం లేదు, కరువు వచ్చింది. ధాన్యం పండ్ల కారణం ఏంటో తెలుసా? వర్షం లేదు. ఏం లేదు? వర్షం లేదు. వర్షం అనగానే వర్షం పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది తొలకరి వాన కాదు, ఇది అకాల వర్షం. ఏ వర్షం? అకాల వర్షం. ఇది సీజన్ కాదు ఇది, కానీ వర్షం ఇప్పుడు పడుతుంది. దేవుని సన్నిధిలో ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ ఉపదేశం నిన్నేం చేస్తుందో తెలుసా? జీవాన్ని కలగచేసేదిగా ఉంటుంది. నిన్ను యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసం కలిగేటట్లుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసం మనకేమిస్తుందో తెలుసా? నిత్య జీవాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? అద్వితీయుడైన దేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం వలన నిత్య జీవము కలుగును అని యోహాను శుభవార్తలో రాయబడి ఉంటుంది. యోహాను శుభవార్త 17వ అధ్యాయం చూడండి, 3వ వచనం. యోహాను శుభవార్త 17వ అధ్యాయం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆమేన్. ఇప్పుడు ఉపదేశం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగేటట్లుగా, ఆయన పట్ల విశ్వాసం కలిగేటట్లుగా ఉపదేశం చేస్తుంది. ఆ ఉపదేశం నీకేమిస్తుందో తెలుసా? 1 జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఏమిచ్చేదిగా ఉంటుంది? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఒకసారి స్వరం ఎత్తి చెప్పండి. వాన ఏమెత్తుంది? వర్షం ఏమెత్తుంది?
నీకు జీవాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. జీవాన్ని ఇస్తుంది. 2, ఆ వర్షం ఏం చేస్తుందో తెలుసా? నీ స్తోత్ర, హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. దేవుని ఉపదేశం నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? సంతోషాన్ని ఇస్తుంది. ఏమవుతుంది చెప్పండి అందరూ? ద్రాక్షారసము అంటే ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారం సంతోషము. చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథం 9:9 ప్రకారం, 9వ అధ్యాయం ప్రకారం ఏమిస్తుంది అయ్యా అంటే, వర్షము ధాన్యాన్ని ఇస్తుంది. 2, వర్షం ఏమి ఇస్తుందో తెలుసా? ద్రాక్షారసాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? ద్రాక్షారసం అంటే ఏంటి అంటే సంతోషము. చెప్పండి. దేవుని ఉపదేశం, దేవుని మాట నిన్నేం చేస్తుందో తెలుసా? సంతోషింపజేసేదిగా ఉంటుంది. నీలో ఒక నూతన నిరీక్షణ కలగచేసి నీ జీవితంలో ఏమవుతుంది అంటే సంతోషాన్ని కలగజేసేదిగా ఉంటుంది. ఏం కలగజేసేదిగా ఉంటుంది? సంతోషాన్ని కలగజేసేదిగా ఉంటుంది. మరి ఈ రోజున నీ జీవితంలో నిరాశ నిస్పృహల్లోకి వచ్చావా? దేవుని ఉపదేశం ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? అయ్యా నీ వాక్యము నా బాధల్లో నెమ్మది ఇస్తుంది. నీ వాక్యము, దావీదు గారు ఏమంటూ ఉంటాడు? నీ వాక్యమే నా పాదములకు దీపును, నా త్రోవకు వెలుగయ్యా అంటాడు. నీ వాక్యం, ధర్మశాస్త్రాన్ని మనం చదువుతున్నప్పుడు ఆనందించగలిగితే, సంతోషించగలిగితే, దేవుని వాక్యాన్ని బట్టి మనం సంతోషించినప్పుడు మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు దేవుడు చేసేవాడుగా ఉంటాడు. నిన్ను ఫలింపచేసేవాడుగా ఉంటాడు. ఉపదేశం నిన్నేం చేస్తుందో తెలుసా? సంతోషాన్ని కలగజేద్ది. ఇప్పుడు విచారాలతో వచ్చావుగా. ఎలా వచ్చావు? విచారాలతో వచ్చావు, అనారోగ్యాలతో వచ్చావు. దేవుని ఉపదేశం వింటున్నప్పుడు నీ విచారాలు ఏమవుతాయో తెలుసా? కొట్టివేయబడతాయి. ఆమేన్ చెప్పండి. నువ్వు అనారోగ్యంతో వచ్చావా? దేవుని వాక్యం నిన్నేం చేస్తుందో తెలుసా? బాగు చేసేదిగా ఉంటుంది. బాగు చేయబడిన తర్వాత నీవు దిగాలుగా కూర్చుంటావా? మాట్లాడండి. కూర్చుంటావా? ఆ యొక్క ఒకరోజు సువర్ణ దేవాలయం దగ్గర ఒక కుంటివాడు కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారు? కుంటివాడు కూర్చున్నాడు. కుంటివాడు కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళని అందరినీ కూడా అడుక్కుంటూ ఉన్నాడు. భిక్షం అడుక్కుంటున్నాడు. అదే మార్గం గుండా ఆ మందిరానికి పేతురు యోహాను వెళ్తున్నారు. ఎవరు? పేతురు యోహాను వెళ్తున్నారు. పేతురు యోహాను వెళుతుంటే వారి వైపు తేరి చూస్తున్నాడట. తేరి చూస్తూ ఉంటే వారు అతని యొక్క పరిస్థితులను చూసి పేతురు గారు అంటారు, అబ్బా సహోదరుడా మా వైపు చూడు అంటే అతడట వారి మీద లక్ష్యం ఉంచాడట. ఏముంచాడు? వారి మీద లక్ష్యం ఉంచాడట. శ్రద్ధ నిలిపాడట. వీళ్ళు ఏదో ఇస్తారు, నాకేదో మంచి బహుమానం ఇస్తారు అని వారి మీద లక్ష్యం ఉంచినప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారో తెలుసా? సహోదరుడా మా దగ్గర వెండి బంగారాలు లేవు. ఏం లేవు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మేము కలిగి ఉన్నదాన్ని నీకు ఇస్తున్నాం అని చెప్పి సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారిని వారు కలిగి ఉన్నారు. కాబట్టి యేసు నామమున నువ్వు దిగ్గున లేచి నడువుమని ఆజ్ఞాపించారు. వెంటనే వాడేం చేశాడో తెలుసా? వాడి శీలమండులు బలం పొందిని. ఏం పొందిని? బలం పొందిని. బలం పొందేసరికి లేచి నిలబడ్డాడు. ఏం చేశాడు? లేచి నిలబడి అటు ఇటు గంతులు వేస్తున్నాడట. ఆనందంతో కేకలు వేస్తున్నాడట. వారితో కూడా కలిసి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? సువర్ణ దేవాలయంలోనికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఏడ్చుకుంటూ వెళ్ళాడా? మాట్లాడండి. దేవుని వాక్కు నిన్ను స్వస్థపరిచినప్పుడు,
దేవుని ఉపదేశం నిన్ను స్వస్థపరిచినప్పుడు నీ జీవితంలో ఉన్న దుఃఖం అంతా కూడా సంతోషంగా మార్చబడుతుంది. ఆమేన్. నీ నిట్టూర్పులు కొట్టివేయబడతాయి. నీ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తాడు. నీ జీవితంలో బూడిదకు ప్రతిగా పూదండను నీకు ధరింపజేస్తాడు. ఆమేన్. ఈ రోజున రెండవ అనుభవం ఏంటో తెలుసా? ఒకటి, ఆహారము అంటే జీవం. రెండు, ద్రాక్షారసము అంటే సంతోషం. ఏం చెప్పండి? చెప్పాలి. సంతోషం. ఆ సంతోషం ఎలాంటిదో తెలుసా? దేవుని ఉపదేశాన్ని వింటున్నప్పుడు, దేవుని ఉపదేశానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు ఈ లోకంలోనంట దేవుడు ఎలా ఉంచుతాడో తెలుసా? భూమి మీద పరలోక ఆనందాన్ని నీకు కలగచేసేవాడుగా ఉంటాడట. ఏ ఆనందం? పరలోక ఆనందం. ఆ ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయంలో 21వ వచనంలో ఆ మాట రాసి ఉంచుతాడు. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకి ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలం విస్తరించును. తెలుగు బైబిల్లో విస్తరించును అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందో తెలుసా? మీరు భూమి మీద మీరు బ్రతుకు దినములన్నీ కూడా మీరును మీ సంతతిని పరలోకాన్ని అనుభవించెదరు. ఆమేన్ చెప్పండి. దీన్ని అనుభవిస్తారట. పరలోకంలో ఏముంటుంది? సంతోషం అండి. చెప్పండి, ఏముంటుంది పరలోకంలో? ఏముంటుంది? ఇప్పుడు పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ఏం చేస్తున్నాయో తెలుసా? గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఆమేన్. దేవుని ఆరాధిస్తున్నాయి. పరలోకంలో జరిగేది ఏంటో తెలుసా? పరలోకంలో ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, చీకటి ఉండదు, చంద్రుడు ఉండడు, సూర్యుడు ఉండడు. ఏముంటుంది అంటే పరలోకంలో ఒక ఆనందం. చెప్పండి, ఆనందం. ఆ పరలోక మహిమలో ప్రభుని చూస్తున్నప్పుడు నీ హృదయ అంతరంగాల్లో ఏం కలుగుతుందో తెలుసా? ఆనందం కలుగుతుంది. నీవు ఉపదేశాన్ని వింటూ ఉన్నప్పుడే దేవుడు నీ హృదయంలో ఏం కలగజేస్తాడో తెలుసా? ఆనందాన్ని కలగజేస్తాడు. ఆమేన్. ఇప్పుడు నిజంగా ఓ మాట మిమ్మల్ని అడుగుతా. దేవుడు నిజంగా మీ మీద దృష్టి నిలిపాడంటావా? చెప్పండి. ఆయన మిమ్మల్ని లక్ష్య పెట్టాడంటావా? లక్ష్య పెడితే నీ హృదయంలో ఏముంటుందో తెలుసా? చెప్పనాసఖ్యంగాని మహిమాయుక్తమైన ఆనందం ఉంటుంది. ఉపదేశాన్ని వింటున్నప్పుడు తేనె తాగుతున్నప్పుడు ఎలా ఉంటుంది? చి అంటారా? తేనెని అసహించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? తేనె తిన్నారా ఎప్పుడన్నా? తిన్నారా లేదా? ఎలా ఉంటుంది? అంటారా? మరి వాక్యాన్ని వింటున్నప్పుడు నీ వాక్యాన్ని వింటున్నప్పుడు నీకు ఎందుకు ఎక్కువైపోతుంది, ఎగుటొచ్చేస్తుంది? భక్తుడేమంటాడో తెలుసా? నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైంది అంటాడు. మరి మధురమైన వాక్యాన్ని నీకు ఇస్తున్నప్పుడు నువ్వెలా ఉండాలో తెలుసా? సంతోషించేవాడగా ఉండాలి. ఆమేన్. ఏం చేయాలి? సంతోషించేవాడగా ఉండాలి. మరి మన జీవితంలో సంతోషం ఉందా? ఎందుకు లేదు అంటే దేవుడు నిన్ను లక్ష్య పెట్టట్లా. దేవుని కనుదృష్టి నీ మీద లేదు. నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? సంతోషంగా ఉంటావు. దేవా, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నాకు మేలు, నువ్వు మాట్లాడితే నా జీవితంలో సంతోషం కలుగుతుందయ్యా, నువ్వు మాట్లాడయ్యా అని వాక్యం కొరకు కనిపెట్టేవాడగా ఉంటాం. ఏం చేస్తా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది, తృష్ణ కొని ఉన్నది. ఎంతోమంది జీవితాల్లో ఈ తృష్ణ ఉంది. తృష్ణ లేదంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుని కన్ను దృష్టి నిలిచిన వాడు కాదు, దేవుడు లక్ష్యం ఉంచిన వ్యక్తివి నువ్వు కాదు, ఏర్పాట్లో లేవు.
అందుకనే వాక్యాన్ని బట్టి నువ్వు సంతోషించలేకపోతున్నావు. దేవుని ఉపదేశం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను సంతోషింపజేస్తుంది. ఏం చేస్తుంది? సంతోషింపజేస్తుంది. 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 మూడవది, నూనెను కూర్చుకుందువు. ఏం కూర్చుకుందువు చెప్పండి? నూనె అంటే వాక్యము వెల్లడి అవుతుండగానే నువ్వు అభిషేకాన్ని పొందుతావు. నువ్వు అభిషేకాన్ని పొందుతావు. వాక్యము వెల్లడి అవుతుండగానే నువ్వు అభిషేకాన్ని పొందేవాడుగా ఉంటావు. ఎలా చెప్తారయ్యా అంటే, పేతురు గారు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళాడు చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుదాం. పేతురు ఈ మాటలు ఇంకా నువ్వు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను. ఆమేన్. ఏం దిగుతుంది అమ్మా? ఏం దిగుతుంది? నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటావో, ఆసక్తి నీలో ఉంటుందో, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి ఏం చేస్తాడో తెలుసా? దిగి వచ్చేవాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందేవాడుగా ఉంటావు. ఈ రాత్రి నా దేవుడు నీ మీద దృష్టి నిలిపినప్పుడు నీ జీవితంలో ఇచ్చేటువంటి 3 విషయాలు చెప్పా. 1, నీ జీవితంలో నిత్య జీవాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. 2, సంతోషాన్ని ఇస్తాడు. 3, నీ జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంటే, నువ్వేం చేయగలుగుతావు తెలుసా? నీ దగ్గర ఒట్టి చేతులతో ఉన్నా, ఏ చేతులతో? ఒట్టి చేతులతో ఉన్నా, అయ్యా నా చేతుల్లో ఏముందయ్యా? బైబిల్ తప్ప ఏముందయ్యా? నా ఇంట్లో ఏముందయ్యా అంటే నువ్వేమంటావు? అయ్యా నా చేతిలో ఏముందయ్యా? ఒక చిన్న వ్యాపారం, చిన్న కొట్టు. చెప్పండి, చిన్న కొట్టు. ఏ కొట్టు? చిన్న కొట్టు. నా దగ్గర ఏముందయ్యా అంటే ఒక పశువు మాత్రమే ఉందయ్యా, ఒక గేదె మాత్రమే ఉందయ్యా అన్నావు అనుకో, పరిశుద్ధాత్ముడు నిన్నేం చేస్తాడో తెలుసా? ఆ ఒక్కదానితోనే, నీ చేతిలో ఉన్న దానితోనే నేను బలమైన కార్యాలు నీ ద్వారా జరిగించేవాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జెరుబ్బాబెలుని దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? పర్వతమా, ఓ మహాపర్వతమా, జెరుబ్బాబెలుని అడ్డగించటానికి నువ్వే పాటి దానవు, నిన్ను సదుని భూమిగా చేస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడు? అది ఎలా అయింది? శక్తి వలన కాదు, బలం వలన కాదు, నా ఆత్మ ద్వారానే జరుగును అని ప్రభు చెప్పాడు కదా. ఈ రోజున నువ్వు అనుకోవచ్చు, నీ ముందున్న ఎన్నో పెద్ద పర్వతాలు, నీ ముందున్న ఎన్నో పెద్ద సమస్యలు పర్వతాల్లాగా నిలిచిపోయి ఉండొచ్చు. శిరకాల పర్వతాలు తరతరాలుగా మీ యొక్క కుటుంబం మీద నిలిచిపోయి ఉండొచ్చు శాపం. ఆ శాపాన్ని కూడా నువ్వేం చేయగలుగుతావు తెలుసా? అభిషేకంతో సదును భూమిగా చేయగలుగుతావు. ఆమేన్ చెప్పండి. నా చేతిలో ఏమి లేదయ్యా అంటావా? అభిషేకం నిన్నేం చేస్తుందో తెలుసా? అభిషేకం ఏం చేస్తుందో తెలుసా? చిన్న నూనె కొండలో కొంచెం నూనె ఉంటే దైవజనుడైన ఎలీషా అన్నాడు, అమ్మా ఊరంతా వెళ్ళి ఖాళీ పాత్రలను తీసుకొచ్చి తలుపులు వేసుకొని ఆ నూనె పాత్ర కొండని ఎత్తిపోయి అన్నాడు. ఏమన్నాడు? ఎత్తిపోయి అన్నాడు. ఆ నూనె కొండని ఎత్తిపోయంగానే ఆ ఖాళీ కుండలన్నీ నిండుకున్నాయి. ఆమేన్. నువ్వు నిండుతావు, ఇతరులను నింపుతావు. నీ గిన్నె నిండుతుంది, ఇతరుల గిన్నె నిండుతుంది. అందుకే దావీదు అన్నాడుగా, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. ఈ అనుభవానికి ఎప్పుడు వస్తావో తెలుసా? నీవు అభిషేకాన్ని పొందుకున్నప్పుడు. ఎప్పుడు? అభిషేకాన్ని పొందుకున్నప్పుడు. ఈ రాత్రి నా దేవుడు నీకు తన అభిషేకాన్ని అనుగ్రహించును గాక.
ఈ రాత్రి నీ వాక్యం వింటున్నప్పుడే నీ జీవితంలో ఆత్మతో నింపబడదుగాక. ఆ ఆత్మ నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? బహు ఘనమైన కార్యాలు చేయనుగాక. ఈ రాత్రికాల సమయంలో ఆయన దృష్టి నిలిపితే, ఒకటి నీ జీవితంలో జీవాన్ని ఇస్తాడు, 2 సంతోషాన్ని ఇస్తాడు, 3 పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అంతేనా? నువ్వు ఎప్పుడైతే నీ మీద ఎప్పుడైతే దేవుని కన్ను దృష్టి నిలిచి ఉంటుందో, ఎప్పుడైతే ఆయన నీ మీద లక్ష్యం ఉంచుతాడో, ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అడిగిట్టిన ప్రతి స్థలాన్ని నీ స్వాస్థ్యంగా నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. చూడండి, ఆ మాట చదవండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం తీసారా? 11వ అధ్యాయం 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ఆమె చెప్పండి. ఎవరిదే? నాది. మాది అంటే నాది, నాది. చెప్పండి. నేను అడుగుపెట్టే స్థలం నాది. నేను అడుగుపెట్టే స్థలం నాదగును. ఆమె చెప్పండి. ఇప్పుడు మీ పక్కంటోళ్ళతో చెప్పు, నువ్వు అడిగేటి పెట్టిన స్థలం నీదే అగును అనండి. నువ్వు విశ్వాసంతో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు దాన్ని చేస్తాడు. అవునా? నేను విశ్వసించి తిని కాబట్టి మాట్లాడి తిని అంటాడు పౌలు గారు. నువ్వు విశ్వసించాలి. నేను అడిగిపెట్టిన స్థలాన్ని నా దేవుడు నాకు ఇస్తాడు. మీ ఊరు వచ్చినప్పుడు అదే చెప్పాను నేను. మేము సామాన్యంగా రాము, వచ్చేమా దాన్ని స్వతంత్రించుకుంటాము అని చెప్పామా? ఈ ఊరిని మనం స్వతంత్రించుకున్నామా? ఒక సంఘాన్ని నిర్మించగలిగామా? అది దేవుని కృప. ఆమేన్. ఆయన శ్రద్ధ నిలిపాడు. ఏం నిలిపాడు? శ్రద్ధ నిలిపాడు. నువ్వు ఏర్పాట్లో ఉన్నావు, నువ్వు ప్రణాళికలో ఉన్నావు. ఆయన నిన్ను లక్ష్యం ఉంచాడు కాబట్టి ఆయన సన్నిధికి నిన్ను తోడుకుని వచ్చాడు. ఊరికే నిన్ను తోడుకు రాలా, ఊరికే ఆయన నిన్ను తోడుకుని రాలా. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఆ దేశం మీద, ఆ దేశమును లక్ష్య పెట్టు. ఆయన నీ దేవుడైన యెహోవా ఆ దేశమును లక్ష్య పెట్టును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఆయన కనులు నిలుచును. నిలిచినప్పుడు ఏం జరుగుతుంది? తొలకరి వాన, కడవరి వాన దాని కాలములో కురియును. కురిచినప్పుడు ఆ ధాన్యమును, ద్రాక్షారసమును, నూనెను కూర్చుకుందో. ఏం చేస్తావు? కూర్చుకుంటావు. కూర్చుకోవటమే కాదు, నువ్వు అడిగెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు చెప్పండి. నువ్వు అడిగెట్టిన ప్రతి స్థలాన్ని చెప్పండి, నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆమేన్. నువ్వు స్వతంత్రించుకుంటావు. నీదగునుగాక. అందుకే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ మీద ఇశ్రాయేలీయులను చూసిన దేవుడు నిన్ను కూడా చూశాడు. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. నిన్ను చూసిన దేవుడు నీ మీద లక్ష్యముంచునుగాక. ఆమేన్ చెప్పండి. లక్ష్యముంచును. ఆయన లక్ష్యం ఉంచినప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసా? మనం విమోచించబడతాం. ఆమేన్. నిత్య జీవం కలుగుతుంది. సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. 3 పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. 4 నువ్వు అడిగిట్టిన ప్రతి స్థలాన్ని నీదయ్యేటట్లుగా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. 3 అనుభవాలు చెప్పాలి అంటే ఒక అనుభవమే చెప్పా. ఏ అనుభవం? ఉపదేశము అనే అనుభవం. ఏ అనుభవం? ఉపదేశము అనే అనుభవం. వర్షము, దీవెన వర్షం. ఏ వర్షం? ఇది 2వ అనుభవం. 3వ అనుభవం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఏంటి? పరిశుద్ధాత్ముడు. ఈ వీటి గురించి చెప్తూ ఉంటే రేపు కూడా అవుతుంది. కాబట్టి ఈ మాటలు చాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకరించండి.
చేతులెత్తండి, చేతులెత్తండి. మనసారా 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 దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? చేతులెత్తుతావా?